శ్రీ పశువులు మాసినటువంటి మన మిత్రులందరి కోసం మనస్ఫూర్తిగా ఇది వారికి అందాలని, మీరు భరించలేనంత ఇష్టాన్ని పూలుగా దోసెల్లలో పట్టి మిమ్మల్ని అభిషేకిద్దామనుకుంటే మీరు లేరుగా. కానీ ఈ ఊపిరి అందనంత వేగంతో మీరెక్కడున్నారని మేమంతా వెదకి మీ శక్తిని వేగాన్ని కొలిచే యాంత్రిక శక్తి భగవంతుణ్ణి మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, నిన్న నేడు రేపు ఏ రోజైనా మన బంధమే స్నేహబంధము. వెలలేనిది వెలకట్టలేనిది మన స్నేహబంధము, తరగని బంధము. పురాణ ఇతిహాస వేదాలైన వర్ణించలేవు మన బంధాన్ని. రక్త సంబంధము లేకపోయిన కవితా బంధముతో మనమందరము మన మిత్రులకు ఆత్మశాంతి కలగాలని మరి ఇప్పుడు అందరూ మనం చాలా మౌనం పాటించామందరం. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా మన భీమేశ్వర గారు ఇప్పుడు చదువుతున్నారు. మన అందరూ మాట్లాడుతుంటే కొద్దిగా తక్కువ అవుతా ఉన్నది. ముందు మైక్ అందరికి ఇచ్చి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ పేరు చెప్పమంటున్నారు, వాళ్ళు ఏ పని చేస్తున్నారో చెప్పమంటున్నారు. అది చెప్పిన తర్వాత మన టీచర్స్ ముందు మనం చెప్పిన తర్వాత మాట్లాడతాం. మైక్ ఒక్కొక్కరు లేచి సరే ఆలోచన ఒక్కొక్కరు లేస్తే వచ్చి ఇంట్రడక్షన్ జర్నీ స్టార్ట్ చేసింది సెలవురి సబ్జెక్ట్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరినీ కలిసేందుకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు సిహెచ్ కరుణాకర్ రావు, హైదరాబాద్ దగ్గర సంగారెడ్డిలో ఉంటాను. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జెడ్పిహెచ్ఎస్ వీరంగూడ అంటే బిహెచ్ఎల్ దగ్గర అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ బీఈడి కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఏడి, ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఒక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మై వైఫ్ ఇస్ కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రెడ్డి, నేను తమిళనాడు నుంచి వచ్చాను. నేను గవర్నమెంట్ హై స్కూల్ కరీంనగర్లో టౌన్లోనే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. మా మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరే, కరీంనగర్లోనే వర్క్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గోవిందరాజు మీ మిస్సెస్ కూడా వేదిక రామా వేదిక. ఇప్పుడు మన సోదరు సరే ప్రతి సందర్భంలో ఉపోద్ఘాతం చెప్పడం అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది. సరే, ఈ సందర్భంలో గురువులందరికీ నమస్కరిస్తూ మన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చేస్తూ 2 విషయాలు మా గురించి. నేను మా బ్యాచ్లో బయాలజికల్ సైన్స్ పీరియడ్ తర్వాత ఓకే స్కూల్ ముందు సబ్జెక్ట్గా తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఇప్పుడు డైట్లో లెక్చరర్. సార్ చెప్పే సబ్జెక్టు అతి ఇష్టమైన సైకాలజీ సబ్జెక్టులో కొనసాగుతున్నాను. నా పరిస్థితి అది. సరే, మా మిస్సెస్ ఇద్దరం వచ్చాం ఇక్కడికి. ఆమె కూడా బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, పక్కనే ప్రకాశ్ స్కూల్లో ఆమె పనిచేస్తుంది. మాకు 2 పాపలు,
పెద్ద పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివి ఇప్పుడు సివిల్స్ కోచింగ్లో ఉంది హైదరాబాద్లో. రెండో పాప ఎంబీబీఎస్ అయింది. ఆమె పీజీ ఎంట్రన్స్ ప్రిపరేషన్లో ఉంది. ఈ బ్యాచ్లో ఏమైనా పీజీ కోసం ప్రయత్నంలో ఉంది. మేము స్థానికంగా నల్లజర్లే, ఈ వెస్ట్ గోదావరి మాది. మేము అదే మండలంలో కూడా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆశిబాబు వేదిక మీదకి రాలేడు, ఆయన ఇబ్బంది పెట్టేసుకోలేక ఇక్కడి నుంచే మాట్లాడతారు మన ఆశిబాబు. వేదికను అలంకరించిన పూజ్యులైన గురువర్యులకు, పెద్దలకు, నా సహచర ఈడీ విద్యార్థులు అయినటువంటి నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1991-92 ఈడీ బ్యాచ్లో నేను మీ అందరితో పాటు ఇదే కాలేజీలో చదువుకోవడం అనేటువంటిది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాలాంటి నడవలేనటువంటి ఒక విభిన్న ప్రతిభావంతులు లేదా వికలాంగుడు ఇంత దూరం వచ్చి 3 అంతస్తులు పైకి వెళ్ళి క్లాసులో పాల్గొని మరి మీతో పాటు చదవగలడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అయితే ప్రియమిత్రులు మూర్తి గారు, సురేష్ కుమార్ గారు మొట్టమొదటి రోజు నన్ను 3 అంతస్తులు పైన జరుగుతున్నటువంటి క్లాసులోకి తీసుకెళ్లి మిగిలిన విద్యార్థులందరికీ స్ఫూర్తిగా నిలిచి నేను 9 నెలల ట్రైనింగ్లో ప్రతిరోజు నన్ను 3వ అంతస్తుకి తీసుకెళ్లి మరలా తిరిగి కిందకి తీసుకుని వచ్చి నా విద్య అంతటి కూడా పూర్తి చేసుకోవడానికి సహకరించినటువంటి మానవత్వం కలిగినటువంటి మానవతామూర్తులైన నా దివ్యమైన స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి చేతుల సహకారంతోనే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. నా గురువుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ జ్ఞాన ప్రసాదం చేత నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేస్తూ నా పేరు ఆశిబాబు. నేను కొయ్యగూడ మండలం జడ్పీ హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. సోషల్ సర్వీస్ అంటే సాంఘిక సేవలు చేస్తూ అనేకమైనటువంటి విభిన్న ప్రతిభావంతుల అవసరాలను గుర్తిస్తూ వారికి సహాయ పరికరాలను అందిస్తూ పేద విద్యార్థులకి సహకారం అందిస్తూ సమాజ సేవలో కొనసాగుతూ ఉన్నాను. నేను అవివాహితులుగానే మిగిలిపోయాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆశిబాబు గారు. నెక్స్ట్ స్థానికంగా ఉన్నటువంటి మన సోదరి కోమలి గారు మాట్లాడారు. సభకు నమస్కారం. వేదిక నలుగురు పెద్దలకు మరియు నా సోదరీమణులైన ఉపాధ్యాయ బృందానికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కోమలి. మా వారు ఈ ఊరు వారు. ఆయన బాయ్స్ కాన్వెంట్ యొక్క స్టూడెంట్, మరియు సిఆర్రెడ్డి కాలేజ్లో కూడా ఆయన స్టూడెంట్. ఆయన మున్సిపల్ ఆఫీస్లో ఆర్ఓగా పనిచేస్తున్నాడు. మాకు ఒక అమ్మాయి బీటెక్ చేసింది, కంప్యూటర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోగి నరసింహ గారు.
అర్థం ఇది ఇట్లా వస్తుంది You can't turn your device on. You can't turn your device while on live. దగ్గర వెలుగు హై స్కూల్లో అలాగే మన లైఫ్ కూడా లగవాడ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు అమ్మాయి మెడిసిన్ అయింది, పీజీ ప్రిపరేషన్లో ఉంది. అబ్బాయి బీటెక్ చదివించాను. ఓకే, థ్యాంక్ యూ సార్. విష్ణువర్ధన్ గారు మీ ముందుకు వస్తున్నారు సార్. మధ్యలో ఒక మంచి దిగాక ట్రంపెట్ సభాసరస్వతి నమస్సమాజాలి. అదేవిధంగా సరస్వతి మూర్తులైనటువంటి పూజ్య గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ మరి మిత్రులందరికీ కూడా అభివందనాలతో నా పేరు కొలుసు విష్ణువర్ధన్ రావు. నేను నేటివ్ ఆఫ్ మచిలీపట్నం ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కంకిపాడ మండల్ ఆఫ్ రూరల్ విజయవాడ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. మాకు బాబు అతను జస్ట్ మన మధ్యనే క్యాంపస్ ప్లేస్మెంట్తో యాక్సెంచర్లో పనిచేస్తున్నాడు. మా వైఫ్ హోమ్ మేకర్. ఇది మా యొక్క థ్యాంక్ యూ సార్. మరొక విషయము మాస్టర్ గారు చెప్పినట్టు వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ప్రొడక్ట్ ఆఫ్ సిఆర్ఎండి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. థ్యాంక్ యూ. భవానీ గారు తర్వాత ఉత్తర్ ప్రసాద్. ప్రసాద్ లైన్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపో, కొద్దిగా సేవ్ చేయండి. నా పేరు దానిపాటి సీతా భవాని, ఇంటి పేరు మారాక ఎర్లియర్ కేఎస్ భవాని. విద్య నేర్పినటువంటి గురువులందరికీ నమస్కారం, నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను బీఈడి తర్వాత ఎంఎస్సీ కరెస్పాండెన్స్ కోర్స్ చేశానండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్సెస్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను. 95 డిసెంబర్లో మ్యారేజ్ చేసుకుని బాంబే వెళ్ళిపోయాను. తర్వాత వేరే రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నాను. సూరత్లో ఉన్నాం, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా అండ్ న్యూమరిక్. ఆల్ఫాబెట్స్ పద వినోదం, ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి వర్ణములే మనం మాట్లాడుకునేదేనండి. అకారం నుంచి క్షకారం వరకు. అందువలన మాతృభాషను మర్చిపోకుండా దాని మీద కృషి చేస్తూనే ఉన్నాను. కొంచెం ఇప్పుడు వైదిక సంస్కృతి, సనాతన ధర్మోద్ధారక అన్నట్లుగా దాని మీద కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది కాకుండా న్యూమరిక్ 0 to 9 మన లైఫ్లో ఎప్పుడైనా ఏది మాట్లాడాలన్నా ఈ వర్ణములు లేదంటే నంబర్స్, అంతకు తప్ప మనం ఏం మాట్లాడుకోలేం. 0 to 9 ప్రస్తుతం నా యొక్క వృత్తి అనుకుంటే ఆన్లైన్లోనే ట్రేడింగ్ అది చేస్తూ ఉంటాయండి. మ్యూచువల్ ఫండ్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ సెన్స్ ద సెన్సెక్స్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇక్కడ బీఈడి ఎలా ఉపయోగపడింది నాకు అంటే, నేను నా మనసులో ఉన్నటువంటి భావాలని, నాకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా అనుకున్న దాన్ని టీచింగ్ పరంగా పక్కన వాళ్ళకి కమ్యూనికేట్ చేసేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచారు నా గురువులందరూ. ఇక్కడ చక్కగా మ్యాథ్స్ సార్ ఎప్పుడు కూడా అమ్మా బయాలజీ మ్యాథ్స్ వాళ్ళకే మ్యాథ్స్ అవసరం అనుకోకండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు పాలవాడు వచ్చినా పేపర్ వాడు వచ్చినా ఏది కావాలన్నా నంబర్స్తోనే పని, సో టేక్ కేర్ ఆఫ్ నంబర్స్ అని చెప్పేవాళ్ళు. అది ఇవాళ కూడా మా అమ్మాయి కూడా చెప్తూ ఉంటాను, మా సార్ ఇలా చెప్పారు అని. అది నాకు మల్టిప్లైయింగ్ ద మనీ ఆ నంబర్ గేమ్లో చాలా ఉపయోగపడిందండి మ్యాథ్స్. తర్వాత గంగాధర్ సార్ నేర్పినటువంటి లెసన్ ప్లాన్స్ లైఫ్ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. మా సత్యారావు గారి మాటలు పావులవు తీరి అని మాంసం మొక్క పెట్టేవాళ్ళు, గంట కొట్టేవాళ్ళు, ఆ గంట కొట్టే టైంకి కుక్కెళ్ళి తినేసేదని. ఆహనా పెళ్ళంటే రాజేంద్ర ప్రసాద్ ఆ కోడిని చూసి అలా తింటున్నప్పుడల్లా వాళ్ళు పావులవు తీరి సైకాలజీని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ అనలైజింగ్ పీపుల్. దట్ ఈస్ వాట్ అదర్స్ సే. 1992లో ఏం తెలియదు. సో ఇవన్నీ సైకాలజీ చాలా ఉపయోగపడింది. అదృష్టవశాత్తు నాకు గుర్తొచ్చేటటువంటి ఆ విషయాల మీద వాటికి సంబంధించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులంతా కూడా ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కలవడానికే సాహసం చేసి చాలా సంతోషంతో వచ్చానండి. నాకు 3 పిల్లలు. ఫస్ట్ 2 ట్విన్స్ అండి.
బోత్ ఆర్ డూయింగ్ MS ఇన్ US. బాబుది కెమికల్ ఇంజనీరింగ్ MS అయిపోయింది, 1 year మధ్య జాబ్ వచ్చింది. పాప MS ఇన్ అరిజోనా యూనివర్సిటీ, చిన్న అమ్మాయి 11th స్టాండర్డ్. మా వారు శిల్పా మెడికేర్ లిమిటెడ్ ఆ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. హీ హాస్ డన్ MSc PhD ఇన్ కెమిస్ట్రీ. సో అకాడమికల్లీ హీ ఈజ్ వెరీ గుడ్. సో మేము రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయాం. మా పిల్లలు ఈ జనరేషన్లో వలస ఈ దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు అనేది కొంచెం బెంగండి. అదొక్కటి కొంచెం మనం మీ గురువులంతా కూడా ప్రస్తుతం మీరు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థుల్ని అకారం నుంచి క్షకారం వరకు స్పెల్లింగ్స్ మీద మంచిగా, తర్వాత నంబర్, ఈవెన్ డబ్బులు ఉన్నా సరే ఎలా అణకువతో వినయ విధేయతలతో ఉండాలి, మన యొక్క సంస్కృతి మర్చిపోకుండా ఎలా ఉండాలి అనేది ఈవెన్ 50+ అయినా సరే నో ప్రాబ్లం. అనదర్ 10 years you are having enough time in your hands, you can train your children. సో ఆ బ్రెయిన్ డ్రైన్ అనేది లేకుండా ట్రైన్ యువర్ బ్రెయిన్ వితౌట్ ఎనీ స్ట్రెయిన్, ఈవెన్ ఇన్ రన్నింగ్ అ ట్రైన్. ఆ ట్రైన్ రన్ అవుతున్నప్పుడు కూడా మన బ్రెయిన్ ఉపయోగిస్తూనే ఉంటామండి. నా పేరు బెంగళూరులో స్పెల్లింగ్కి రాని నంబర్కి రాని అని చెప్పి స్కూల్లో అనుకునేవాళ్ళు అనమాట. అదేంటి ప్రస్తుతం నా గురించి ఏ గవర్నమెంట్ జాబు చేయలేదు, ప్రైవేట్ స్కూల్స్లో కొన్నాళ్ళు చేశాను. నచ్చక మానేసి ఐఎమ్ డూయింగ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ జాబ్ రైట్ నౌ. దిస్ ఇస్ వాట్ అబౌట్ మీ. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నంబర్లు సేకరించినటువంటి క్రమంలో మీరు పెట్టినటువంటి మీ టైం, మీ ఎఫర్ట్స్ అండ్ ఫర్ మనీ, టైం ప్లస్ ఎఫర్ట్స్ ఇస్ ఈక్వల్ టు మనీ, ప్రతి దానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ ఇంజిన్ డ్రైవర్గా పనిచేసినటువంటి వైపి మాణిక్యారావు గారికి మరింత కృతజ్ఞతలు. ఎందుకంటే చాలా టైం కేటాయించి జూమ్ మీటింగ్లని, మీరంతా కూడా రాజశేఖర్ గారు, కరుణాకర్ గారు, కనకబాబు గారు కూడా చాలా టైము మేము రావడానికి కష్టపడ్డామండి. మీరు ఇవన్నీ కూడా చేయడానికి ఎంత టైము, ఎంత శ్రమ కేటాయించి ఉంటారో ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో లెర్నింగ్, వాట్ ఎవర్ లెర్నింగ్ లీడ్స్ టు, ఆ ఎల్ తీసేయండి, ఎర్నింగ్, లెర్నింగ్ లీడ్స్ టు ఎర్నింగ్. సో దట్ ఇస్ ఆల్ఫాబెట్స్, ఆల్ఫా న్యూమరిక్ రండి. ప్రపంచం అంతా either alphabets or numbers. This is what I learned from this CRR College of Education here. Thank you very much. థ్యాంక్ యూ మేడం. చంద్రశేఖర్ గారు, జడ్పీహెచ్ఎస్ మల్లవరం హెడ్ మాస్టర్. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైనటువంటి 91, 92 బీఈడి విద్యార్థుల, బీఈడి ఉపాధ్యాయులు గారంటే బీఈడి విద్యార్థుల, ఎందుకంటే గురువులు ఉన్నారు కాబట్టి మనం విద్యార్థులే కాబట్టి బీఈడి విద్యార్థుల యొక్క కలయిక రీయూనియన్. ఆల్రెడీ అందరం కలిసే ఉన్నాం 9 నెలల కారణంట. మరి రీయూనియన్ వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరీమణులందరికీ కూడా మరి ఏలూరు సిఆర్డి కాలేజీ తరఫున స్వాగతం పలుకుతూ, మరి నేను ఒకసారి పరిచయం చేసుకుంటూ ఒక్క నిమిషం, ఎందుకంటే మళ్ళీ గురువులు మనకి దొరకరు కాబట్టి డయాస్ మీద. నా పేరు ఏ చంద్రశేఖర్. ప్రస్తుతం జిల్లా పరిషత్ హై స్కూల్ మల్లవరం చాగలూరు మండలం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను రాజమండ్రిలో ఉంటున్నాను. మా మిస్సెస్ అక్కడ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ జూనియర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1గా చేస్తున్నారు రాజమండ్రిలో. మాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి ఏమో డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంది ఖాళీగా, రెండో అమ్మాయి బీటెక్ చదువుతుంది విశాఖపట్నం గాయత్రి కళాశాలలో. ఇక మనం కొంచెం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ మనం నుంచోవడానికి అవకాశం కల్పించినటువంటి గురువులు, వాళ్ళ గురించి ఒక్క నిమిషం. నేను వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఏ రకమైనటువంటి మనకి మెటీరియల్ లేదండి. చాలా గుర్తు తెచ్చుకోవాలి అక్కడ ఏమిటనేటువంటిది. అసలు బీఈడీలోకి వచ్చినప్పుడే చాలా మందికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బీఈడీకి వచ్చారు. నా మటుకు నేనైతే బీఈడీ లేదు, నేను ఆల్రెడీ బిఏ చేసుకుంటున్నాను. అక్కడ బిఏ చేసుకుంటే సడన్ గా మా నాన్నగారు, నువ్వు నీకు బిఏ చేసావంటే చెట్టు కింద పెడతామని నీకు ఉపయోగం ఏముండదు, కాస్త ఉద్యోగం చేయాలంటే బీఈడీ చేయాలని చెప్పారు. అయితే అప్పటికే నాకు ఒక పరిచయం, ఇక్కడ డయాస్ ఉన్న వాళ్ళందరిలోకి 3 ఉన్నారండి. అంటే గంగాధర్ సారు, మన సత్యారావు గారు ఇక్కడ కూర్చొని పరిచయం అయ్యారు. కానీ భాస్కర్ రావు గారు, మా గురువు గారు అయినటువంటి భీమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం తెలుసుకోవాలి, ఆర్ సూర్యారావు గారు.
మన ఎమ్మెల్సీగా చేసినటువంటి, అలాగే సిఆర్ఐ కాలేజీ ప్రిన్సిపల్గా చేసినటువంటి శ్రీ సూర్యారావు గారు, వీళ్ళందరూ కూడా 84, 82, 84లో సిఆర్ఐ కాలేజీలో అంటే మన భీమేశ్వరరావు గారు, సూర్యారావు గారు సిబిసి ఫ్యాకల్టీలో పనిచేసేవాళ్ళండి, సివిల్ సెక్రటరీస్గా. వాళ్ళు అప్పుడే 84లో, ఇప్పుడు సార్ చెప్పారు, 84లో డిగ్రీ కాలేజీ ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని సందేహంలో ఉన్నారు వీళ్ళంతా. అంటే నాకు అప్పటికే పరిచయం ఉన్నారు, వీళ్ళతో గురువుగా పరిచయం ఉండటం మీద నేను వచ్చి మా భీమేశ్వరరావు సార్ గారిని అడిగాను, మరి ఏం చేద్దామంటే ఇలాగ బిఎల్ చదువుతున్నాడు కదా, బీఈడీ చేద్దాం వద్దా అంటే సార్ వెంటనే అసలు ఏమాత్రం ఆలోచించకుండా బీఈడీ ఎగ్జామ్స్ రాయమన్నారు. అప్పుడే కాంపిటీషన్ రాస్తున్నాం, గ్రూప్ 1 రాస్తున్నాము, సెలెక్ట్ అయ్యాము, అలాగే ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయింది, గ్రూప్ 2 రాసాము, ఆ ఇంటర్వ్యూ రావట్లే. అవి ఏం చేద్దామంటే బీఈడీ చేయాలని చెప్పారు సార్. సరే అంటే ఏంటి, అక్కడ ఫౌండేషన్ ఫస్ట్ బీఈడీ చేద్దాం అనేటువంటిది అక్కడ ప్రారంభమైంది. అంటే గురువులు మనకి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటారండి. వాళ్ళని మనం నమ్ముకుని ఉన్నామంటే గురువులు మనకి మార్గదర్శనం చేస్తారు. ఇవాళ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు మార్గదర్శనం ఏదో రకంగా చేసిన వాళ్ళే, చేయబట్టి మీరు అంత ఉన్నత స్థితిలో ఉండగలిగారు. ఖచ్చితంగా ఇవాళ మనం ఒక స్థాయిలో పైకి పెరిగాము అంటే తల్లిదండ్రులు గ్యారంటీగా ఉన్నారండి. కానీ తల్లిదండ్రులు అంతకన్నా మించి ఇవాళ మనకు ఆ ఉద్యోగం వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఉపాధ్యాయ వృత్తులు కానివ్వండి, ఉపాధ్యాయ వేద వృత్తులు కానివ్వండి, వారే అని చెప్పి నేను సగనీయంగా తెలుసుకుంటూ ఆ పైన ఉన్నటువంటి ఆ గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వచ్చే మిత్రులు, మన మిత్రులు, తెలంగాణ మిత్రులు, మరి ఇంటర్స్టేట్ మిత్రులు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మన మిత్రులందరికీ, అలాగే ఆర్గనైజింగ్ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులందరూ గమనించాలి, మనం 60 మంది పైన మాట్లాడాలి. గురువు గారు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్క 5 నిమిషాలు మాట్లాడినా మీరు దయచేసి ఎవరైనా సరే మీరు ఏం మాట్లాడాలనుకున్నా యూ హావ్ టు ఫ్రేమ్ విత్ ఇన్ 50 seconds ఉంది. థ్యాంక్ యూ. సార్ సభకు నమస్కారం అండి. నా సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు. నేను ఈ బీఈడీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు గుంటూరు జిల్లా మాచర్ల నుంచి వచ్చి జాయిన్ అయింది ఇక్కడ. అంటే నేను గుంటూరు వాస్తవుడిగా మీకు అప్పుడు పరిచయం అయ్యాను. తదనంతరం నేను 94 డిఎస్సిలో ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి, తదనంతరం 1996 డిఎస్సిలో గుంటూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి గుంటూరు జిల్లాకి మారాను. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడంతో ఈస్ట్ గోదావరికి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఇక 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను. నా పేరు రాజశేఖర్. నేను ప్రస్తుతం సత్యవాడ జిల్లా పరిషత్ హై స్కూల్ కంప్యూటర్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా మిసెస్ ఎస్జిటిగా పనిచేస్తున్నారు. 2 పిల్లలు, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఇది క్లుప్తంగా నేను యొక్క వివరాలు. అందరికీ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకు ఇక్కడ ఇచ్చేసిన మన క్లాస్మేట్స్ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీరామ్ ప్రసాద్, మా అమలాపురం. ప్రస్తుతం నేను చదివినటువంటి హై స్కూల్లోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందుపల్లి అందు స్కూల్ అసిస్టెంట్ పిఎస్ సబ్జెక్ట్ చెప్తున్నాను. మా వైఫ్ హౌస్ వైఫ్, నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి నేషనల్ లా యూనివర్సిటీ అంటే నల్సార్ యూనివర్సిటీలో బిఎం చదివింది. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్ చేస్తుంది. చిన్న అమ్మాయి వెటర్నరీ యూనివర్సిటీలో కోరట్ల సెకండ్ ఇయర్ చదువుతుంది. మన సమావేశానికి యువకర్త అయినటువంటి మాణిక్యరావుకి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ బుద్ధుల్ ప్రసాద్. నెక్స్ట్ మన గురువర్యులు శ్రీ గంగాధరరావు గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఒక్క నిమిషం, మనకి ఆహ్వానం కమిటీ కొబ్బరి బండాలు ఏర్పాటు చేసింది. ఒక్కరొక్కరిగా వెళ్ళి తాగేసి మళ్ళీ మీ సీట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఆ సీట్ కానీ అక్కడ ఒక్కడే కొడుతున్నాడు. దయచేసి ఆలోచించండి. థ్యాంక్ యూ. మిత్రులు భాస్కర్రావు, భీమేశ్వరరావు, సత్యారావు, అలాగే వేదిక ఉన్న 90-91 బ్యాచ్
విద్యార్థి ఎక్కించిన అందరికీ కూడా నా శుభ అభినందనలు. చాలా కాలం నుంచి అనుకుంటున్నారు, 4-5 సంవత్సరాలుగా కోవిడ్ 1, 2, 3 పాస్ చేసుకుని ఈనాడు చక్కగా అనుకున్న ప్రోగ్రాం అనుకున్నట్టుగా సాగడానికి మీ అందరి సహకారం కూడా అందించారు. మీరు మమ్మల్ని చూడాలని ఎంత ఆదరగా లేక ఆశగా ఇంట్రెస్ట్ చూపించారో వైస్ వర్సా మాకు కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఇన్నిసార్లు మీరు చాలా మంది నేను రైల్వే సందర్భంలో మాట్లాడాను, మాట్లాడుతాను, భవిష్యత్తు కూడా మాట్లాడతాను. ఈ పాయింట్ సరే కాలేజీ చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే. 84లో స్టార్ట్ చేశాను, 100 మంది స్ట్రెంత్, 87 నుంచి 160 స్ట్రెంత్, అది కొనసాగింది. మా ఫౌండర్ ప్రిన్సిపాల్ డాక్టర్ బిఎస్ రాజన్ గారు, నేను జీవేశ్వరరావు, భాస్కర్ రావు, దివాకర్ గారు, వీణాకుమారి అందరూ కూడా ఆయన దగ్గరికి చదువు చేసుకున్నాడు. సత్యారావు, కోటేశ్వరరావు, ప్రభాకరరావు మాకు ఆయన స్టూడెంట్స్ కాదు. వారిద్దరేమో విజయనగరం, కోటేశ్వరరావు గారేమో డాక్టర్ గారు. కోటేశ్వరరావు రాలేదు కొంతమంది చేసిన మిమ్మల్ని అందరినీ చూడటం మాకు నిజంగా చాలా సంతోషం. మీరు అందరికీ పక్కన పెట్టి కావాలి. ఇంకా ఒక మాట్లాడతాను, ఏ వృత్తిలో ఉన్నా హావ్ కమిట్మెంట్ అంటే చేసే వృత్తి మీద నిబద్ధత పట్టుదల ఉండాలి. 2 బోత్ ఆఫ్ యూ వర్కింగ్ టీచర్స్ కాబట్టి హ్యావ్ కంపాషన్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ యువర్ స్టూడెంట్స్. ఎందుకంటే విద్యార్థులకు పాఠం చెప్పే మన వృత్తి కాబట్టి వృత్తికి న్యాయం చేయండి, మంచి భవిష్యత్తు కోరుకుంటున్న అందరికీ నేను సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విష్ణువర్ధన్ గారు, రాంబాబు గారు. ముందుగా మన గురువర్యులకి అట్లానే మన మిత్రులందరికీ కూడా నమస్కారాలండి. నా పేరు తోట రాంబాబు. నేను విజయవాడలో ఉంటున్నాను. విజయవాడ రూరల్ మండలం పుత్తూరు తాడేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్తో పనిచేస్తున్నాను. మరి మా మిసెస్ హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప యుఎస్లో పార్టీ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తుంది. చిన్న పాప ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఇద్దరికి ఇంకా మ్యారేజ్ ఏం లేవు. మరి ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలంటే టైము 15 సెకండ్స్ అంటే మరి బాగా మినిమం 2 minutes చెప్పాలి. మరి మన మిత్రం ఉన్నాం గత 2 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ పడ్డ శ్రమ, కరోనా కూడా ఎదిరించి ఈ స్థాయి తీసుకొచ్చిన మరి మాణిక్యరావు గారు బృందం అందరికీ కూడా మరి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మీ అందరి తరఫున కూడా నేనే చెప్తున్నాను థ్యాంక్స్ వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తోట రాంబాబు. ఓకే నెక్స్ట్ ఆశీర్వైన గురువులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు వి హరిసీతారామయ్య. ముందుగా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, నేను ప్రస్తుతం ఇదే జిల్లాలో బెంగళూరు మండలం నేతనరాబాద్ జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అలాగే నా వైఫ్ హౌస్ వైఫ్, అబ్బాయి బీటెక్ చేసి లోకల్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అమ్మాయి కూడా బీటెక్ చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను మా కాలేజీ వెనకాలే ఉంటున్నాను. ప్రతిరోజు మా క్లాస్ రూమ్ చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. కానీ ఈ రోజు లోపలికి వచ్చి నేను కూర్చున్న అవకాశం కల్పించేలాగా ఏర్పాటు చేసినందుకు నా మిత్రులందరికీ, ముఖ్యంగా మాణిక్యరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ త్రిమూర్తులు గారు, మూర్తి గారు. నెక్స్ట్ వేదిక అలంకరించిన నరసింహారావు. నా పాదాభివందనాలండి. ఇక్కడ నా ఏరియా అంటే మీరు గుర్తించే ఉంటారు. మొదట్లోనే నా లాంగ్వేజ్ అండి అని మాట అన్నాను. నేను కోనసీమ వాసిని, తూర్పుగోదావరి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నేను కాలేజీలో జరిగిన మొదట్లోనే మన ఇంగ్లీష్ సార్ ప్రభాకర్ సార్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ బేసిక్స్ ఉంటాయి. ఆ బేస్లో ఈస్ట్ గోదావరి భాషలు ఆయ్ అండి అంటారు. ఆ విధంగా